ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎరగాన్ ఎరగాను ఈడనేమే మూవీ స్టార్ట్ అవగానే వీడు వేటకు పోతాడు. ఆ జింకని ఏదో వేటాడుతూ ఉంటాడు. ఆ జింక ఆకులు తింటా వీడినే చూస్తా ఉంటది, ఆలోచిస్తూ ఉంటది. పాపం ఇందాక నుంచి వీడు బాణాలు వేస్తున్నాడు కానీ దేనికి వేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. పాపం ఏదన్నా వీడు దొరికిద్దో లేదో చూద్దాంలే అని చెప్పి ప్రశాంతంగా ఆకులు నవ్వులుతూ ఉంటది. వాడేమో దాన్ని చంపడానికి ఇందాక నుంచి బాణాలు వేస్తా ఉంటాడు. ఒక్క బాణం కూడా తగిలి సావట్లా. అవి గాల్లోకి పోట్లా కనీసం అన్ని నేలకే తగులుతున్నాయి. ఒక బాణం అట్నే నేలకి తగిలిపోయి మట్టి అట్టి వెళ్ళిపోయి వాడికి బ్లూ కలర్ లో ఏదో కనిపించింది. అది చూడగానే ఇది ఏదో గుడ్డ అని తెలుస్తుంది. ఆ గుడ్డ అలా పట్టుకొని దీంతో ఆమ్లెట్ వేద్దామా ఎగ్ బుజ్జి చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వదిలే మనకు డబ్బులు కావాలి కదా, మీట్ ఎలాగ దొరకలేదు, మీట్ షాప్ లో దీన్ని అమ్మేస్తే వాడు డబ్బులు ఎత్తాడు అని పోయి వాడికి ఇస్తే వాడు ఎక్కడి నుంచి ఎత్తకొచ్చావని అడిగాడు. వీడు చెప్తాడు. అది విని షాక్ అయిపోతాడు. ఒరే అసలు అటు సైడ్ మనుషులు వెళ్ళకూడదని చెప్పి పెద్ద బోర్డులో నో ఇంటర్వ్యూ పెట్టుంటారు కదా, ఎందుకు పోయావు నువ్వు, నాకు వద్దు నువ్వే ఉంచుకో, మళ్ళీ అక్కడికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి తిట్టి పంపించేస్తాడు. వీడు అలా ఇంకా స్ట్రీట్ లో పోతా ఉంటే చూస్తా ఉంటాం సైనికులు గొడవ చేస్తా ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి జనాల దగ్గర ఉన్నవన్నీ లాక్కొని పోతా ఉంటారంట. అన్ని కాకపోయినా వాళ్ళకి ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తీసుకుపోతా ఉంటారు. ఇప్పుడు వీడు వీళ్ళ అంకుల్ ఇంటికి వెళ్తాడు. అంటే వీడు అంకుల్ దగ్గర ఉండేది వాళ్ళ మమ్మీ డాడీ లేదు, ఒక కజిన్ ఉంటాడు, ముగ్గురు ఉంటారు వీళ్ళు. ఇక్కడ వెళ్ళగానే ముందు గుడ్డు దాచిపెట్టారు బేస్మెంట్ లో. గుడ్డు దాచిపెట్టాక ఇద్దరు గుడ్డెద్దులా తనుకుంటా ఉంటారు. అంటే ఫ్రెండ్స్ లేండి, ఫ్రెండ్స్ టైప్ వీళ్ళు. కాసేపు వాళ్ళ బాబాయ్ వచ్చి పని చేయండి అంటే వీడు చెప్తాడు ఎరగానుతో, ఎరగాను నేను రేపైతే సిటీకి పోతున్నా, హైదరాబాద్ పోతా, బిజినెస్ పెడతా, గొప్పోడిని అవుతా అని చెప్పాడు. వెళ్ళిపోతాడు. ఇంకా పాపం వెళ్ళిపోయిన వాళ్ళ డాడీ ఇంకా ఎరగాను ఇద్దరు పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారు. వాడు లేకపోయేసరికి ఒంటరిగా ఫీల్ అవుతున్నది. ఆ ఒంటరితనంతో వాడు గుడ్డెత్తకొచ్చాడన్న విషయం కూడా మర్చిపోతాడు. చాలా డేస్ కి బేస్మెంట్ లో పని చేస్తా ఉంటే గుడ్డు కనిపిస్తుంది. అయితే ఆ గుడ్డు వణుకుతా ఉంది. కాసేపు గుడ్డు పగిలిపోయి లోపల నుంచి బుట్ట డ్రాగన్ వచ్చింది. అది చూసి షాక్ అయిపోతాడు. డ్రాగన్స్ కల్లో కలగండాను కానీ నిజంగా డ్రాగన్స్ ఉంటాయని నాకు తెలియదని చెప్పి అలా చూస్తూ దీంతో పాటు ఇంకోటి వీడికి తెలిసిన విషయం, ఇప్పుడు డ్రాగన్ గుడ్డు ఉంటది, ఆ ఒరిజినల్ డ్రాగన్ గుడ్డెట్టు ఉంటది కదా, గుడ్డు పెట్టిన వెంటనే అది పగలదు, చాలా టైం తీసుకుని అప్పటికే పగలదు. ఆ డ్రాగన్ నేను కానీ ఇప్పుడు బయటకు వస్తే నాకు ఎవడో ఒకడు మాలిక్ ఉండాలి, అదే ఓనర్ యజమాని ఉండాలి, నా మీద ఎక్కి తొక్కే డ్రాగన్ రైడర్ సరైనోడు వస్తే తప్ప అది బయటకు రాదు, ఎన్ని ఏళ్ళైనా అందులోనే ఉంటది. అది ఆలోచిస్తా ఉంటాడు. అంటే ఇప్పుడు నేను డ్రాగన్ రైడర్ అన్నా ఏంది, ఇప్పుడు ఈ డ్రాగన్ ఇప్పుడు నన్ను ఎన్నుకుందా దాదా ఇట్టదా ఎలాగొచ్చాయని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అలా టచ్ చేసే లోపే సడన్ గా దాని నెత్తిలో నుంచి పెద్ద వెళ్తూ అలా దడేల్ని వచ్చింది. ఏదో ఉరుమో మెరుపులో వచ్చినట్టుంటాయి. ఇది అందరం చూసి నైట్ పడుకున్న వాళ్ళంతా లెగుతున్నది అనుకోమాకండి. ఆ ఉరుము దెబ్బకి కాదు, అంటే ఉరుము దెబ్బకే, కాకపోతే ఇప్పుడు చూపించిన వాళ్ళు ఆ లైట్ ని ఫీల్ అవ్వగలిగారు. అంటే ఏదో ఒక డ్రాగన్ మేలుకుంది అనే విషయం కొంతమంది తెలుస్తుంది. ఈ గుండాడు ఇందాక వచ్చిన అతను, దాంతో పాటు ఈవిడైతే నవ్వుకుంటా ఉంటది, గుడ్డు మేలుకుంది అని చెప్పి. ఏదో ఇలా బాధ అంటే ఇప్పుడు తెలుస్తుంది. బేసికల్లీ మీకు అసలు ఇక్కడ ఏమవుతుంది అని డౌట్ రావచ్చు. అందుకే వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో చూపిస్తూ ఉంటాడు. ఓకే బొక్క, అసలు ఇప్పుడు నువ్వు ఏం చూపించావనుకో మాకు అన్ని డౌట్స్ రావడానికి అని చెప్పి అనుకోవచ్చు. బట్ చెప్పడం డైరెక్టర్ గారి ఉత్తిధర్మం కాబట్టి వాడు చూపిస్తాడు. కాదేంటంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం, ఓకే అన్ని వేలు కాదు కానీ ఓ 10-20 ఏళ్ల క్రితం డ్రాగన్స్ అప్పుడు ఫుల్ గా ఉండేవి. డ్రాగన్స్, డ్రాగన్ రైడర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. ఈ డ్రాగన్ రైడర్స్ ఈ డ్రాగన్స్ మీద ఎక్కి అలా పోతా ఉండేవంటే వీళ్ళ పని ఏంటంటే మనుషులు, డిఫరెంట్ ఊళ్ళ జనాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కష్టాలు వీటిని సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళు డ్రాగన్ రైడర్స్ డ్రాగన్ మీద ఎక్కి. ఎప్పుడైనా లేట్ అయిపోయింది, బాగా అర్జెంట్, ఇంకా సేపట్లో కరెంటు బిల్లు కట్టకపోతే వాడు ఫ్యూజ్ ఓడబిక్కుని పోతాడు. ఇలాంటప్పుడే వెంటనే డ్రాగన్ వస్తాడు, డ్రాగన్ రైడర్ కి డబ్బులు ఇస్తాడు, టిప్ కింద 10 రూపాయలు ఇస్తాడు, వీళ్ళు వెళ్ళిపోయి కరెంటు బిల్లు కట్టేసి వచ్చేస్తారు. మనుషుల ప్రాబ్లమ్స్ అన్ని డ్రాగన్స్, డ్రాగన్ రైడర్స్ వీళ్ళే సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు డ్రాగన్స్ ఉన్నాయి కదా, వీటికి ఇలా ఎగరడమే కాదు, దాంతో పాటు శక్తులు ఉంటాయి అనమాట, రకరకాల శక్తులు ఉంటాయి. ఓకే ఈ శక్తులన్నీ ఇప్పుడు డ్రాగన్స్ రైడ్ చేస్తారు కదా దాని మీద ఎక్కి, వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ బాడీలు కూడా శక్తులు వచ్చి చాలా శక్తివంతంగా ఉంటూ మ్యాజిక్లు కూడా చేస్తా ఉండేవాళ్ళు. ఈ డ్రాగన్ రైడర్స్ లో గెలపగొడెక్స్ అని చెప్పి ఒకడు ఉన్నాడు, ఈడి ఆ గుండుగాడు. ఒకసారి ఈ గెలపగుండెక్స్ గాడికి మనకి ఇన్ని శక్తులు ఉన్నాయి, డ్రాగన్ నా వశంలో ఉంది, అసలు నాకంటే గొప్పలా ఉంటావు, దేవుడు కంటే గొప్పవాడు నేను, ఇంకా మనుషులందరూ నా కిందే బతకాలి, ఇంకా మిగతా అన్ని డ్రాగన్ శక్తులు నాలోనే ఉండాలి, నేను తప్ప డ్రాగన్ రైడర్స్ ఎవడు ఉండకూడదని చెప్పి మిగతా డ్రాగన్ రైడర్స్ అందరినీ ఒక్కొక్కటిగా చంపేసుకుంటా పోయాడు. వాళ్ళలో ఉన్న శక్తులన్నీ వీడి బాడీ లోపల లాక్కుంటా పోయాడు. మొత్తం అన్ని డ్రాగన్స్ భూమి మీద ఉన్నవన్నీ నాశనం అయిపోయి వీడి ఒక్కటే వీడి దగ్గర పెట్టుకొని ఉన్నాడు. డ్రాగన్ రైడర్స్ కూడా ఇప్పుడు భూమి మీద లేదు. ఇప్పుడు గల్పగుండెక్స్ గాడు మొత్తం ప్రపంచం అంతా వాడు ఆధీనంలో పెట్టుకున్నాడంట. జనాలందరూ ఇంకా వీడి కిందే ఉండాలని చెప్పి పెద్ద సైన్యాన్ని పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అయితే చెప్తుంటారు కదా చెడు అనేది ఎక్కువ కాలం నిలబడదని చెప్పి, అంటే సినిమాల్లో చెప్తుంటారు, బయట అలాంటి తొక్క కూడా జరగదు అనుకోండి, అవి సినిమాల్లోనే అవుతుంటాయి. చెడు ఎక్కువ కాలం నిలవదు, మంచి ఎక్కువ కాలం మడవదు. ఆ బొక్క కహానీని బట్టి చూసుకుంటే వీడిని అంతం చేయడానికి చాలా మంది ట్రై చేస్తా ఉంటారు గుండుగాడిని. ఎల్ఫ్ అని చెప్పి ఒక కింగ్డమ్ ఉంది. ఆ కింగ్డమ్ యొక్క ప్రిన్సెస్ కి ఓ విషయం తెలిసింది, గల్ఫ్ గుండుగాడు ఉన్నాడే వాడి దగ్గర పెద్ద డ్రాగన్ ఉంది, ఆ డ్రాగన్ గుడ్డెట్టిందని తెలిసింది. ఆ గుడ్డెత్తకపోవడానికి అక్కయ్య వచ్చేసి ఉంటుంది.
అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆ గల్ఫ్ గుడ్డుగా డ్రాగనే కాకుండా ఇంకో డ్రాగన్ కూడా వస్తుంది, అదే మంచిగా దారి చూపించిద్దేమో అని చెప్పి ఆ గుడ్డు కొట్టేయడానికి వచ్చింది. మొత్తానికి అక్కయ్య వచ్చింది, గుడ్డు కొట్టేసింది. ఆ తర్వాత ఆ నలుగురు సైన్యంతో పాటు పారిపోతుంది. అయితే గల్ఫ్ గుండు గడు ఓరకని ఎందుకుంటాడు, వాడి దగ్గర జులపాడు ఉన్నాడు. వాడు తెగ మ్యాజిక్ చేస్తాడు. వాడు మ్యాజిక్ శక్తులను ఉపయోగించి చేతులు అలా ఇలా ఊపుతా ఉంటే అందరూ చచ్చిపోతా ఉన్నారు. అక్కయ్యతో పాటు వచ్చిన సైనికులంతా చచ్చిపోతుంటే వాటే మ్యాజిక్ అనుకున్న అప్పుడే తెలిసింది. వాడు చేత ఊపుతా ఉంటే సైడ్ లో ఉన్న బాణాలతో వాళ్ళని చంపేస్తున్నారు. అయ్యే వాడు మ్యాజిక్ శక్తులు. దీని తర్వాత చుట్టూ మంటంటిచ్చి అక్కయ్యని ఆపేసి దగ్గరకు వచ్చి, చూడక్కాయ ఇది మంచి పని కాదు, గుడ్డు నా చేతిలో పెట్టు. ఆ గల్ఫ్ గుండు గడు చాలా కోపం మీద ఉన్నాడు. వాడు ఎక్కడ నా బొచ్చోడ బీకి వాడు గుండె మీద పెట్టుకుంటా అంటాడేమో అని చెప్పి భయపడి సస్తున్నాను. నీకు తెలియదంటూ ఏం లేదు, ఇంత జుట్టు పెంచాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇంత కష్టపడా గుండుగాడు ఎక్కడ లాక్కపోతాడని భయం వేస్తుంది. గుడ్డు చేతులు ఎట్టావంటే నువ్వు అటు వెళ్ళిపోతావు, నేను ఇటు వెళ్ళిపోవచ్చు అని అంటాడు. అక్క ఏదో పెట్టేది గుడ్డు అని చెప్పి గుడ్డు పైకెత్తి 4 మంత్రాలు చదివి పుష్పటాకానికని గుడ్డు ఏడకుండా పోయి ఆడో పడిద్దంట. అప్పుడే ఎదగడ్డగాడు వల్ల వాడికి ఆ నీలం గుడ్డు దొరికింది. దీని తర్వాత అక్కని తీసుకుపోయి ఖైదీలా పడేసి ఉంటారు. ఇటు సైడ్ ఎదగడ్డగాడు ఉన్నాడు కదా, వాడు డ్రాగన్ మీద చెయ్యి పెట్టగానే ఉరుముల మెదుపులు వచ్చాయి. అప్పుడు కల్దీ పడ్డాడులేండి. లెగిసి చూస్తే వాడు చెయ్యి మీద ఒక డ్రాగన్ సింబల్ పడి ఉంటది. ఏంటా అని చూస్తాడు. డ్రాగన్ కూడా పక్కనే ఉండి అలా చూస్తా ఉంటది. పాప దీనికి ఆకలేస్తుందేమో అని చెప్పి పాలు ఇస్తాడు. పాలు యాక్క నూసేసి ఆ పక్కన ఎలకుంటే ఎలక మీద పడి తినేస్తుంది. అప్పుడు అర్థమైంది, ఓకే ఈ డ్రాగన్ పాలు గుడ్లు లేకపోతే పప్పు చారు బంగాళదుంప ఫ్రై ఆవకాయ నాకు ఆకలేస్తుంది, ఓకే కంట్రోల్, ఇవన్నీ తినే రకం కాదు, ఇది ప్యూర్ నాన్ వెజిటేరియన్ అనమాట. అప్పుడే జులపాలుడికి అక్క చెప్తా ఉంటుంది, జులపాలు నీ పని అయిపోయింది, ఆ గుండుగాడు నీ బొచ్చు మొత్తం గొరికేసి పెవికిక్కేసి వాడు కతికించుకుంటాడు. ఎందుకంటే గుడ్డు పగిలిపోయింది. అందులోంచి డ్రాగన్ బయటకు వచ్చి డ్రాగన్ యోధుడిని ఎన్నుకుంది. ఈ విషయం వెళ్ళి వాడికి చెప్తాడు. గుండుగాడు అలా వచ్చి వీడి దగ్గర నుంచి జుత్తు పట్టుకొని, ఏరా జుత్తు బాగా పెంచావు కదా, ఏం షాంపూ పడుతున్నావు, లవ్ బ్యూటీ హేట్ ప్లానెట్, నువ్వు వెళ్ళి ఎలాగైనా డ్రాగన్ ఎతికి డ్రాగన్ చంపేసి ఆ డ్రాగన్ రైడర్ కూడా చంపేయి. అది గాని ఇక్కడికి వచ్చిందనుకో నేను నా డ్రాగన్ మీద కాదు నీ మీదకి ఎక్కి నిన్ను డ్రాగన్ చేసేగుతా, అసలు నేను మంచోడు కాదని చెప్పగానే ఓకే అని చెప్పి ఇప్పుడు ఈ జులపాలుడు వాడు మంత్రశక్తులు ఉపయోగించి నేలలోంచి భయంకరమైన రాక్షసుల్ని ఎంతో మంది బయటకు లాగుతాడు. బయటకు లాగి ఏడగాన్ అని చెప్పి ఒకడు ఉంటాడు. ఆ ఏడగాన్ గాని చంపేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఒక హోటల్కి పోతే అక్కడ ముసలోళ్ళంతా కూర్చొని బాధపడతా ఉంటది. ఏమైందా అని అడిగితే వాళ్ళ పిల్లలందరినీ ఆ గల్ఫ్ గుడిగాడు తీసుకుపోయి వాళ్ళ సైన్యంలో పెట్టుకుని ఉద్యోగాలు ఇచ్చాడంట. వీళ్ళంతా చాలా బాధపడతా ఉంటది. ఏంది ఇప్పుడు వీళ్ళ బాధ ఏందని, ఇప్పుడు వాళ్ళు పీకేదే ఉంది. సైన్యంలో జాయిన్ అయితే వాడు మంచిగా జీతాలు ఇస్తున్నాడు, ఒక్కొక్కడు అద్భుతమైన కవచాలు ఇస్తున్నాడు. చూస్తుంటే సైన్యం అయ్యాక ఈ సైన్యాలంతా అసలు డబ్బులు సంపాదించుకోవాల్సిన పని కూడా లేదు, జనాల దగ్గరికి వెళ్ళిపోయి అన్ని కొట్టుకొని తినేస్తా ఉన్నది. ఉద్యోగం ఇచ్చాడు అంతే కదా, ఏంది ఇలా బాధ. ఇప్పుడు అంతా బాధపడుతుంటా కానీ పక్కనే ఒక అంకుల్ కూర్చొని చాలా ఎక్కువ బాధపడుతూ, ఒక టైంలో ఇలా ఉండేది కాదు అసలు, డ్రాగన్ రైడర్స్ చాలా మంది ఉండేవాళ్ళు, అసలు ఇప్పుడు జనాలకు ఉండే కష్టాలు ఎప్పుడూ లేవు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి పాపం జనాల కష్టాలు, కరెంటు బిల్లు కట్టాలంటే పొద్దున్నే లేచి 10 నిమిషాలు నడిస్తే తప్ప అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఆ టైంలో అయితే డ్రాగన్ వచ్చి కట్టేసేది. ఎన్ని కష్టాలు వచ్చాయి మనకని చెప్పి తెగ ఫీల్ అవుతూ ఉంటాడు. సైనికులు వచ్చి అప్పుడే వీడిని తిడుతూ, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, దొంగ సచ్చినోడా, పొద్దున మీ ఇంటికి వస్తే నా చేతి కదా నువ్వు కరెంటు బిల్లు కట్టించింది. ఆ గుండుగాడు గల్ఫ్ గుండుగాడు చూస్తే వాడు మానవుడు కూడా గుహలో పడి బయటకు కూడా రాడు, ఎందుకు వాడిని ఆడిపోసుకుంటున్నానని చెప్పి ఈయన తిట్టి పంపించేస్తాడు. ముసలోడు లెగిసి ఇప్పుడు నన్ను కొట్టడం కాదు, ఎదురు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక కొత్త డ్రాగన్ రైడర్ వస్తాడు, వాడిని మొత్తం చేంజ్ చేసేస్తాడు అంటాడు. సైనికులేమో ఏం చేంజ్ చేస్తాడు రా. సాయంత్రం అవగానే ముసలి బ్యాచ్ వాళ్ళు అందరూ శుభ్రంగా హోటల్ కు వచ్చి సూపులు బిర్యానీలు తింటూ పక్కనే బీర్ బాటిల్ పెట్టుకుని చిల్లు అయి కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఇక్కడ పనులు చేసుకుంటా ఉన్నాము. మీ పిల్లలందరికీ మా గల్ఫ్ గుండుగాడు వచ్చి వాడికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ సైన్యంలో పెట్టుకున్నాడు. వాళ్ళకి కోట్లు బూట్లు జీతాలు పెన్షన్లు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ రైడర్ గాడు కొత్త రైడర్ గాడు వచ్చి ఏం చేస్తాడు, అయినా లాకపోతాడా, మీ జాదస్తాలు తగలయ్యా అని చెప్పి అక్కడ అయిపోగానే వీడు ఆలోచిస్తా ఉంటాడు, మేబీ నేనేనేమో ఆ కొత్త ప్రపంచాన్ని కాపాడబోయే రైడర్ ని, నాకే డ్రాగన్ దొరికింది అని చెప్పి డౌట్ పడతా ఉంటాడు. వీడికి ఇంకా ఎలగల ఈడే అని చెప్పి ఎడిగెట్టగాడే వీడు. ఇప్పుడైతే డ్రాగన్ కి ఎగడ నేర్పిస్తా ఉంటాడు. అది దిగుతా ఉంటే వీడు ట్రై చేస్తూ ఉంటాడు ముందు దోయడానికి. కొంచెం పెద్ద అయిందని తెలియగానే బయటికి ఒకసారి తెచ్చాడు. ఫస్ట్ టైం వచ్చేలా బయటకు వదులుతాడు, ఎగురమ్మా అనగానే ఎగురుకుంటా పైకి పోయింది. అలా చాలా దూరం చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయింది. అది ఒక మాయమైపోయింది. కాసేపు ఫీల్ అవుతాడు, నాయన అనవసరంగా బయట తీసుకొచ్చి ఎగ చేశాను, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయింది, ఇంక రాదులే అని చెప్పి బాధపడుతుంటాడు. అప్పుడే వాడు చెయ్యి మంటతా ఉంటది. ఇప్పుడు గాల్లో చూడగానే ఆ డ్రాగన్ మబ్బుల్ని చీల్చుకుంటూ మంటల్ని కాల్చుకుంటూ అలా ఫాస్ట్ గా వస్తుంది ఎగురుకుంటా. వీడు ముందు ఆగేటప్పటికి ఇంత బుడ్డగా పోయిన పిందె కాయ అయిపోయి వచ్చింది ఇక్కడికి. అసలు అర్థం కాదు ఏందో ఇంత పెద్దది ఎలాగైపోయిందని చెప్పి. ఇంకెవడన్నా అయితే 4 నెలల్లో కొన్ని సంవత్సరాలు నేర్పించి పెద్ద అయిందని పెడతాడు. ఇది అట్టేం లేదు, అట్ట బయట ఇట్టు వచ్చేసింది, నేను పెద్ద అయిపోయానని చెప్పింది, టైం లేదనుకుంటాడు దగ్గర. ఎడిగట్టుగాడు అలా వచ్చి దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాడికి ఒక విషయం అర్థమైంది. అదేంటి, అది మాట్లాడేది ఈడికి వినిపిస్తుంది, ఈడు మాట్లాడేది దానికి వినిపిస్తుంది. అంటే నోటితో మాట్లాడుకోవట్లా, మనసులో టెలిపతి జరుగుతుంది, మైండ్ తో మైండ్ పెట్టి మాట్లాడుకుంటా ఉన్నారు. అది తెలియగానే వాట్ ఇస్ సర్ప్రైజ్ అని అనుకుంటా ఉంటాడు. ఆ డ్రాగన్ కూడా అయితే ఈడేనావాడు, ఈడిగా నేను ఇప్పుడు గులాబ్ని అని చెప్పి అనుకుంటూ ఉంటది. చెప్పింది ఇప్పుడు నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, నన్ను రైడ్ చేసే డ్రాగన్ రైడర్ ఎప్పుడు వస్తాడని, నువ్వే వాడివి, నువ్వే డ్రాగన్ రైడర్వి అని చెప్తుంది. దాని తర్వాత ఇడు ఆ ముసలోడల్లా ఒకడు వస్తాడు మనల్ని కాపాడతాడు అనుకుంటా పోయాడు. వాళ్ళ ఇంటికి పోతాడు, ఖచ్చితంగా వాడి దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటదని చెప్పి వెళ్తే నిజంగానే పుస్తకాల్లో తెగ ఇన్ఫర్మేషన్ ఉంది డ్రాగన్స్ డ్రాగన్ రైడర్స్ వీటి గురించి. చూస్తా ఉంటే ఇతను అప్పుడే
వచ్చి చూసేసి తిడతాడు, ఎవడో నువ్వేనంటవా నా పుస్తకాలన్నీ కొట్టేసి పేపర్లు చింపేసి దానిలో బజ్జీలు పెట్టుకుని అమ్ముతున్నావు, బయటకు పోదా నడుస్తా ఉంటే అట్ట కాదండి నాకు డ్రాగన్స్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పండి అని అడుగుతుంటే ఇదేమో అట్టండి మాట అసలు నీకెందుకు ఇవన్నీ మాట్లాడడం వల్ల నేను సంగనాగిపోయాను, ఇప్పుడు నువ్వు కూడా పోతావు, వద్దు అసలు పట్టించుకోమాక అని చెప్పాను. కానీ వెళ్ళిపోతాడు ఇడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలాయన డ్రాగన్ రైడర్ కి సంబంధించిన తన కత్తిని చేస్తాడు. అప్పుడే మనకు అర్థమైంది ముసలాయన కూడా ఒకప్పుడు డ్రాగన్ రైడర్ అని చెప్పి ఇతను డ్రాగన్ ని పాప తను కాపాడుకోలేకపోయాడని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ గల్ఫ్ గుండు గడికేమో ఇట్లా ఒక డ్రాగన్ రైడర్ బతికే ఉన్నాడన్న విషయం తెలియదు, అందరిని చంపేశారని చెప్పి అనుకుంటూ దిగుతుంటాడు. ఆ టైంలో అలా తప్పించుకుని వెళ్ళిపోయాడులేండి. ఇప్పుడైతే వీడు మటన్ కొనుక్కుందామని చెప్పి మటన్ షాప్ కి అలా వెళ్ళగానే ఆ మటన్ షాప్ ఆయన్ని ఒకటి అదేదో పట్టుకొని అలాగా ఏదేమో జులపాలలో దయ్యం వదిలిలా భూమి లోపల నుంచి అందులో నుంచి ఒక దయ్యం ఆక్సిడెంట్ గాడు వచ్చి ఈయన పట్టుకొని ఎడగట్టగాడు ఎవడో ఎక్కడ ఉంటాడు చెప్పు అని గోల్ చేస్తాడు. ఈ షాప్ ఆయన చెప్పేస్తాడు వాడేమో బంధువు అని చెప్పకుండా ఉండడానికి, నాకు తెలుసు మేము ఇంత కష్టపడాల్సిన పని లేదు అడ్రస్ చెప్తానని చెప్పి అడిగాడు కానీ చెప్పేస్తాడు. ఇటు చెప్పగానే నేను చంపేస్తాడు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండవు యాదవులకి. చెప్పాడు కదా వదిలి సావచ్చు కదా, ఈ నేను చేస్తాడు దయ్యం వాళ్ళు ఉన్నాడు ఈయన ఎవరిని ఏమని చేస్తాడా. ఇప్పుడు ఆ దయ్యం గాడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు, పరిగెత్తుకుంటూ ఈడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇంట్లో వాళ్ళ అంకుల్ ఉన్నాడు, ఉండుగడ్డ పెద్ద డీటెయిల్స్ అని చెప్పలేదు కదా, అడ్రస్ ఎక్కడ అంటే అడ్రస్ చెప్పాడు. ఆ అడ్రస్ పోయి దయ్యం గాడు అక్కడ ఎవరుంటే వాళ్ళు చంపేస్తాడు. వీడికేం తెలుసు వాడికేం తెలుసు, వాడు ఫేస్ ఇట్టుంటది అదేం చెప్పలేదు కదా, అడ్రస్ చెప్పాడు. ఇప్పుడు దయ్యం గాడు ఏం చెప్పాడు, అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగావంటే 4 ఇల్లు ఏడగాను కానీ చెప్పుంటాడు. అసలు ఒక దయ్యానికి అడ్రస్ ఇవన్నీ ఎట్ట తెలుస్తాయి అంటే ఒక అడ్రస్ చెప్పాడు, ఇది మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయిందా, అంత బాగా యాక్షన్. ఈడైతే పరిగెత్తుకుంటూ ఫాస్ట్ గా పోతుంటాడు. పోతా ఉంటే వాడి డ్రాగన్ టపక్కన వచ్చి ఎడగెటకని పట్టుకుని పోతా ఉంటది. వాడేం వదులుతా ఉంటాడు నన్ను వదిలే అని చెప్పి. ఈ డ్రాగన్ ఏమో నీ పిచ్చి పొలకాగా నువ్వు డ్రాగన్ రైడ్ అవి మర్చిపోయావు ఏంటంటే వీడియో లేదని గాల్లో చెప్పమాక కింద దింపు ఎక్కువ ఎత్తులో ఉంటే నాకు కళ్ళు దిగుతుంటాయి అని చెప్పి అంటుంటాడు. ఇదేమో నువ్వు డ్రాగన్ రైడ్ అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా, డ్రాగన్ రైడ్ అంటే నా మీద ఎక్కిపోవాలి, నువ్వు నేల మీద పామాల పాక్కుంటూ పోవడం కాదు. అట్ట కాదు మా అంకుల్ని కాపాడుకోవాలో వదులుగా బాబంటే ఇటు వద్దొద్దు అట్ట వెళ్ళమాక. అక్కడికి దయ్యం గడ వెళ్తున్నాడు, వాడు నేను చూస్తే చంపేస్తాడు. అంటే వీడేమో నేను మా బాబాని కాపాడదా వదులు అని గోల్ చేస్తే ఈ నా గడ్డి మోప మీద పడేస్తాడు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి వీడిని చంపేసి ఉంటాడు వీళ్ళ బాబాయిని. పాప ఆ దయ్యం గడికి ఏం తెలుసు చెప్పండి, అడ్రస్ కరెక్ట్ గా కనుక్కొని రావడమే అసలు గగనం చాలా గొప్ప విషయం. వాడికి అలా కనుక్కున్నాడు, లోపలికి వెళ్తే మంచి కనిపించాడు. ఈ ఎర్రగడ్డగాడేమో అని చెప్పి లేపబడేసాడు. ఇప్పుడు వెళ్ళి విషయం జులపాలు చెప్తాడేమో, చంపేసింది నేనే మిగతా వాళ్ళు కాదని చెప్పి. వాళ్ళ అంకుల్ చనిపోయాడని తెలియగానే బాధపడతా ఉంటాడు. ఫ్యామిలీ కూడా ఎవ్వరు లేదు. డ్రాగన్ చెప్పిద్ది నువ్వు అసలు ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, చాలా మంది ఇప్పుడు ఇక్కడ వస్తారు, మేబీ ఇక్కడ ఇంకా ఉండే ఉంటారు, నేను చంపేస్తాను వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు పిచ్చిగా తిడతాడు. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడే నీతులు చెప్తున్నావు మాకు, మా అంకుల్ని చంపేసి నువ్వే వెళ్ళిపో అంటే సరే బాధ అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంట్లో లోపలికి ఎవరో వస్తా ఉంటారు, మేబీ చంపిన దెయ్యంగాడే మళ్ళీ వస్తాడేమో అని చెప్పి కత్తి తీసుకుని పొడిచేపోతుంటే అక్కడికి వచ్చింది ఎవరో కాదు ముసలంకులు అప్పుడే చెయ్యి పట్టుకొని చూస్తాడు. చెయ్యి పట్టుకుంటే చెయ్యి మీద సింబల్ ఉంటది. నువ్వు డ్రాగన్ రైడర్వా, డ్రాగన్ రైడర్ ఇక్కడేంది అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ, వెళ్ళిపోదాం పద అంటుంటే ఈడేమో నేను వెళ్ళాలంటే వెళ్ళను, మా బాబాయ్ చనిపోయాడు అతను తగలబెట్టేదాకా నేను పోనంటే ఈడు సరే నేను తగలబెడతానని చెప్పి కొంప మొత్తం తగలబెట్టేసి మీ బాబాయ్ బాడీ అందులో ఉంది తగలబెట్టేసాను అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు గుర్రం మీద పోతా డ్రాగన్ రైడర్స్ ఏంటి, వాడి సంగతి ఏంటి, మ్యాటర్ ఏంటి, ఈ విషయాలని చెప్పి గల్పుగుట్టుకురాడు కావాలని మీ ఇద్దరిని విడదీసి డ్రాగన్ విడదీసి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు దాంతో లేకపోతే నేను ఖచ్చితంగా చంపేస్తాను, నువ్వు చచ్చిపోతావు అని చెప్పగానే వీడు ఓ మై గాడ్ దీని వెనకాల ఇంత పెద్ద కథ ఉందా, నేను తప్పు చేశాను, ఐ డిడ్ ఏ మిస్టేక్ అని వాడి మనసులోనే వాడి డ్రాగన్ ని పిలుచుకుంటాడు. పిలిచి పిలవగానే వచ్చేసిద్ది. వీడు ఇప్పుడు ఆ ముసలాయన ఈ డ్రాగన్ చూసి వాసుద్దు మామూలు డ్రాగన్ కాదు, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పెద్దదైన స్ట్రాంగ్ అయిన గొప్పదైన డ్రాగన్ ఇది ఇలా చెప్పి డ్రాగన్ సిగ్గుపడతా ఉంటది. దాని తర్వాత తాత మొత్తం డీటెయిల్స్ అని చెప్తా ఉంటాడు. ఈ ప్రపంచంలో ప్రస్తుతం మిగిలిన ఏకైక డ్రాగన్ రైడర్ నువ్వే, నీతో పాటు ఆ గల్ఫ్ గుట్టుగాడు ఉన్నాడు, వాడిని ఇప్పుడు ఎలాగైనా చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే నీకు హెల్ప్ చేయడానికి ఎంతో మంది డ్రాగన్ వారియర్స్ అంటే డ్రాగన్ యోధులు, డ్రాగన్ రైడర్స్ కాదు డ్రాగన్ యోధులు కొండలో కోనలో గుహల్లో ఏడాడో లోపల పడి ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు ఏడో తిరుగుతున్నారు, మనం ఖచ్చితంగా పోయి వాళ్ళందరినీ పోగేసి ఎతికి ఆ గల్ఫ్ గుట్టుగాడి మీదకి యుద్ధానికి పోవాలి అని చెప్తాడు. ఎదిగట్టుగాడు మొత్తం విని నాకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, నాకు అసలు ఏం అర్థం కాలేదు, మీరు లొడలొడ వాగుతున్నది అని చెప్పగానే తాత నీ ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది దానికి ఏం అర్థం కాలేదని, సరే నేను చెప్పినట్టు చేస్తా ఉండు ఫాలో అవ్వు అంతే, ఇందులో పెడితే అందులో వెళ్ళిపోయి డైరెక్ట్ చచ్చిపోమాక అని చెప్పగానే ఓకేనండి నేను సాగకుండా ఉండడం ట్రై చేస్తాను అని డీటెయిల్ చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఏంది డ్రాగన్ రైడర్ ఇంకా డ్రాగన్ చాలా క్లోజ్ అంటే మామూలు క్లోజ్ కాదు. ఇన్ కేసు డ్రాగన్ రైడర్ ఏదైనా యుద్ధం చేస్తున్నా లేకపోతే ఇంకెందులైనా గొంతులో చెనక్కాయ అడ్డం పడైనా చచ్చిపోయాడు అనుకోండి, డ్రాగన్ కూడా అక్కడికక్కడే చచ్చిపోయిందంట పాపం, ఇంకా దాన్ని చంపాల్సిన పనే లేదు, డ్రాగన్ రైడర్ చంపితే చాలు ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకో మ్యాటర్ ఏంటి, ఇన్ కేసు డ్రాగన్ చంపేశాం అనుకో అప్పుడు డ్రాగన్ కి ఏం కాదు, జస్ట్ డ్రాగన్ చచ్చిపోయింది, డ్రాగన్ రైడర్ కి ఏమీ కాదు. ఈ విషయం డ్రాగన్ పాపం ఇప్పుడు దాకా తెలీదు, షాక్ అయిపోయింది, ఏంది అసలు ఇదే ఇటు పోయినా బొక్క నాకేదే పడేది, ఇదేం లాజిక్ అని చెప్పి చూస్తుంటది. బట్ ఏం చేయగలదు, ఏం చేయలేదు. అలా వీళ్ళు పోతా ఉంటే ఆ జులపలుడు మంత్రగాడు ఉన్నాడు కదా, వాడు పంపిల్ల రాక్షసుల్ని భూమి నుంచి దయ్యాల రాక్షసులను బయటకు పంపించి వాళ్ళు మన ఎరగన నుంచి ఎత్తుకుంటా అటు నుంచి పోతా ఉంటే బాగా ఆకలేసి కొంతమంది మనుషులు కనిపించగానే అండి కొంచెం బాగా ఆకలేస్తుంది, ఒక కట్ట బియ్యం మాకు ఇచ్చామంటే మా మానాన్ని పోయి మేము వండుకొని తింటామని అడుగుంటారు. మనుషులేమో మీకు అసలు ఎందుకు ఇవ్వాలి, మీ వెళ్ళి మీ మొహాలు అద్దాల్లో చూసుకోండి, యూ నాస్టీ ఫెలోస్ బియ్యం అడుగుతారు మమ్మల్ని వచ్చి అని చెప్పి తిడతారు. దాంతో వాళ్ళ కోపం వచ్చేసి మనుషులందరూ కాళ్ళు చేతులు ఎరగొట్టేసి రేషన్ సామాన్లతో పాటు వీళ్ళ కాళ్ళు కూడా వండుకొని
చేసుకుని తినేస్తుంటారు. వీడేమో నేను మనుషులకు హెల్ప్ చేయాలి, అందుకే కదా నేను డ్రాగన్ రైడర్ అయ్యాను, ఇప్పుడు అంత అన్యాయం జరుగుతుంది నా కళ్ళ ముందంటే తాతేమో అంటే నువ్వు గల్ఫ్ గుండుగాడు వచ్చి ఇప్పుడు ఏదన్నా పీకేదాకా కూడా బతుకుండవా, ఈ లోపే చచ్చిపోదాం డిసైడ్ అయిపోయావా, అసలు ఎందుకు నీకు అంత ఆవేశం, ఏది ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అంతే కదా. సరే ఇందాక నీకు మొత్తం పెద్ద స్టోరీ చెప్పాను, మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అదంతా ఒకసారి చెప్పు అంటే వీడు ఓకే నేను వాళ్ళు చంపకూడదు ఇప్పుడు అంతే కదా, దానికి ఎందుకు డిస్కషన్ ఏంది, మీరు ఏం చెప్తే అది చేస్తాను పదండి, కావాలంటే రాక్షసుకి హెల్ప్ చేయమంటే ఇప్పుడు చేస్తా, అసలు నేను చేయమంటే చెప్పండి అంటే వీడు అన్ని మూసుకుని వెనక అని చెప్పి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తా ఉంటది. ఫైటింగ్ అని అనగానే ఫైటింగ్ నేను ఎరగదీస్తా అని చెప్పి స్టార్ట్ చేయగానే తాతయ్యని ఎరగదీస్తాడు. అప్పుడు వీడికి అర్థమైంది ఓకే నేను ఎరగదీయలేనండి, మీరు చెప్పినట్టు నేను ఖచ్చితంగా ఫాలో అవుతా, లేకపోతే నేను ఎరగొట్టుకుంటాను, నాకు నేను విషయం నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇప్పుడు వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు తాత కొన్ని చెక్క మొక్కలని పోగేసి ఏదో నోట్లోంచి ఒక మంత్రం అలా చదువుతాడు. మంత్రం చదవగానే ఆ మంట వచ్చేసి దాని లోపల నుంచి మనోడికి ఏం అర్థం కాదు, షాక్ అయిపోతాడు. ఓ మై గాడ్ మ్యాజిక్, ఓ అంకులో ఏం చేసావు చెప్పు అంటే వీడు నేనేం చేయలేదా, ఇందాక సిగరెట్ కొనుక్కున్నప్పుడు లైటర్ కొనుక్కున్నాను, లైటర్ తెలిగిచ్చాను అంతే అండి, కాదు ఏదో చెప్పు దాదా అని అడిగితే అస్సలు చెప్పరు, ఇతను ఏదో తాత ఏదో దాచి పెడుతున్నాడని అర్థం అవుద్ది, ఇట్లా ఒళ్ళు మండే వ్యవహారాలు చేస్తా ఉంటారు. అటన్నప్పుడు ఇది చూపించడం ఎందుకు అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాము, ఏదో మాట చెప్పినట్టు కొంచెం చెప్పు వదిలేస్తుంది. సో ఈ మైండ్ లో ఉంటది కదా, చెప్పమని అడుగుతారు కదా, చెప్పండి ఎందుకు సగం చెప్పు వదిలేసేది కదా, అర్థం కాకుండా చెప్పారు, ఎలాగో స్టార్ట్ చేశారు కదా చెప్పండి చెప్పు అని అడుగుతుంటే చెప్పాలన్నప్పుడు మళ్ళీ మొక్క స్టార్ట్ చేయడం ఎందుకు, ఒళ్ళు మండడం కాకపోతే ఏమనంటేనేమో ఎందుకు మాటి గడికి విసుగు పుట్టిస్తారు అని డైలాగ్ ఒకటి ముక్కు మీద గుర్తు పారిపోవాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం చేయలేము. ఇప్పుడైతే వీళ్ళు ఏదో విలేజ్ లోకి అలా పోతా ఉంటే వీడికి ఏదో తేడా కనిపిస్తుంది. వీడు తేడాతనం చూసి వీళ్ళ తాత అడుగుతాడు ఏమైందా అని చెప్పి, అప్పుడే వీడు ఎందుకో నాకు ఏదో లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది, ఎవరో ఒక అమ్మాయి లోపల ఉన్నట్టుంది, అమ్మాయి నన్ను లాగేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటే తాతేమో ఇదో ఇట్టంటి ఆశాలే మధ్యలో పెట్టుకున్నామంటే బాగోదని చెప్తాడు. ఈడేమో ఏందా నీ గోల హీరోయిన్ లాగా స్టార్టింగ్ నుంచి నేను ఎడుతుంటే గొప్ప యోధుండి అవుతా అని చెప్పి ఏదో తీసుకొచ్చేవాడు, చూస్తే ఒక అమ్మాయి లేదు, యోధుండ ఏం బేకాలి నేను లోపల అమ్మాయి ఉండటం శోభ ఉందని చెప్పి తప్పకని పోతాడు. లోపల పోతే అమ్మాయి నిజంగా శోభ ఉంటది, ఒక యావరేజ్ ఉంటది. ఈ అమ్మాయి దగ్గరికి మే నేను ఆడో చూశాను మే కల్లో కూడా తెగొస్తున్నావు నువ్వు అని అంటాడు. ఇప్పుడు నువ్వు ఎక్కువ ఆవేశపడమాక, నేను ఒక విచ్చు మంత్రగత్తని అందుకే కావాలని నీ కల్లోకి వస్తున్నాను, నువ్వే నా కళ్ళ రాకుమారుడు కాదు, నేను నీ కళ్ళ రాకుమారుని కాదు, తల్లి ఏదో చెప్పంటే ఇప్పుడు చెప్పిద్ది నువ్వు చాలా బాధపడుతున్నావు, చాలా మదన పడుతున్నావు, దేనికో ఇబ్బంది పడుతున్నావు అంటే వీడు చెప్తాడా ఇబ్బంది పడక అందగత్తె అని చెప్పి లోపలికి వస్తే అందగత్తెని కాదు మంత్రగత్తెని అని చెప్పి అంటున్నావు, ఆ మాత్రం ఇబ్బంది ఉండదు ఇది మాకు చాలా హర్ట్ అయినంటే ఇప్పుడు అది కాదు నీకేదో పెద్ద ప్రాబ్లం రాబోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే నువ్వు మొక్క నాకు చెప్పాల్సిన పని లేదు, రాత డైలీ గుర్తు చేస్తూనే ఉంటాడు నాకు, అది నేను దీనికోసం వచ్చాను లోపలికి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే బయటకు రాగానే జలపాలుడు పంపించిన రాక్షసుడు పేక పట్టుకుంటాడు, తాత కాపాడతాడు. కానీ ఈ గ్యాప్ లో చాలా డీమన్స్ దయ్యాలు వచ్చేస్తుంటాయి, అన్ని మీద పడిపోతున్నాయి. వీడు గట్టిగా వేసి వాడు బాగా తీసి అలా వదులుతాడు, అంతే డైరెక్ట్ గా ఏదో శక్తి లాగా రిలీజ్ అయ్యి ఎక్కడో డీమన్స్ అన్ని ఒక్కసారిగా పోతాయి. వీడేమో కళ్ళు పడిపోతాడు. నెక్స్ట్ రోజు కళ్ళు ఓపెన్ చేసి ఏమైందని అడిగితే తాత చెప్తాడు యాక్చువల్లీ డ్రాగన్ రైడర్స్ కి అది అలా అవ్వగానే చాలా శక్తులు వస్తాయి, వాళ్ళ బాడీలో ఎన్నో కొత్త శక్తులు ఫామ్ అవుతాయి, మంచిగా యూజ్ చేసుకోవచ్చు, నేను నిప్పంటిచ్చానే అది కూడా ఆ శక్తుల వల్లే వచ్చింది అని అంటాడు. వీడికి ఇప్పుడు కోపం వచ్చేస్తాడు, అట కాదు నువ్వు నాకు నిన్ను అడిగినప్పుడు చెప్పను అని అన్నావు, అసలు ఇందులో ఏముంది, ఇందులో చెప్పబోడానికి ఏముంది, చెప్తే నాకు ఇంకా బాగా తెలిసేది కదా, ఏదో పెద్ద సీక్రెట్ అన్నట్టు అడిగిన దానికి ఆన్సర్ సరిగ్గా చెప్పదు కానీ ఒళ్ళు మండిపోతుంటది, ఉండదు పక్క మళ్ళీ ఏదో ఉంది అన్నట్టు చెప్పడానికి ఒళ్ళు బతకం. ఇప్పుడు డ్రాగన్ కూడా వచ్చింది, నువ్వు అన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావని చెప్పి దాని మీద సీట్ కూడా పెట్టారు, ఇటు కూర్చోడానికి ఇటు సీట్ ఎక్కిస్తారు. ఇప్పుడు ఇంకా సింపుల్ కాదు ఏజ్ పడే అని చెప్పి దాని అలా లోయలోకి పడేస్తారు, లోయలో దుమ్మని బాద్ది చాలా నేర్చుకుంటూ ఉంటారు. వీడికి కూడా రైడ్ చేయడం వచ్చేస్తుంటది, వీడి కళ్ళలో కాంతులు కనిపిస్తా ఉంటాయి, సడన్ గా దూరంగా డీమన్స్ కనిపిస్తా ఉంటాయి, జనాలను చంపేయడానికి అవన్నీ వెళ్తున్నాయి అని వీడికి అర్థమైంది, నేను వాటిని చంపేస్తాను డ్రాగన్ అన్నట్టు పోనీ వాళ్ళని చంపేద్దాం అనుకున్నట్టు పోయి డ్రాగన్ ఇంకా ఈడు ఇద్దరు బొక్క బోర్ల పడుతుంది. అప్పుడే మన తాత వచ్చి మొత్తం డీమన్స్ దెయ్యాలన్నదని కత్తితో కోసి వదులుతాడు, కత్తితో ఖైమా చేసేస్తాడు. ఈడు ఎడిగెట్టగాడు అది చూసి వాడి నాయన ఏదో తాత నువ్వు నాకంటే స్ట్రాంగ్ గా ఉన్నవే, ఈ డ్రాగన్ ఏదో ఇతను దొరికిన ఇంకా బాగుండేది అనవసరంగా నాకు దొరికింది అనుకుంటాడు. ఇతను నుంచి ఇప్పుడు డ్రాగన్ కి ఇంకా వీడికి ఇద్దరికి మందు రాసి కట్టుబడతాడు. జలపాలుడికి ఒళ్ళు మండిపోద్ది, ఏందో సంపకుండా వచ్చాయంటే ఎవడో ముసలాడు ఉన్నాడండి వాడు డ్రాగన్ గడే దావునుకున్నాడు, డ్రాగన్ అయినా సంపొచ్చామో కానీ వాడిని సంపలేమేమో అని చెప్పి అంటారు. జలపాలుడు ఇప్పుడు నల్ల శక్తులు ఉపయోగించి అక్కయ్య దగ్గరికి ఈవిడ కళ్ళతో అసలు వీడు ఎక్కడున్నాడు వీడు ఏం చేస్తాడు ఈ విషయాలన్నీ చూస్తా ఉంటాడు. కల్లోకి ఇప్పుడు ఈ అక్క వీడి కల్లోకి వెళ్ళేలా చేసి కల్లో నిజంగానే వచ్చి నువ్వు ఆ దగ్గరికి దా అని చెప్పి అంటది. ఎవడు ఎడిగట్టగాడిని ఎడిగట్ నేను వచ్చేస్తాను అసలు నువ్వు ఆడే ఉండి యాడికి వెళ్ళ మాకు నువ్వు యాడికి వెళ్ళినా నేను వచ్చేస్తా అని చెప్పి ఎగురుకుంటా పోతా ఉంటాడు నిద్రలేకగానే. అట్నేగా విచ్చి దగ్గర కూడా పోయాడు. తాతేమో వద్దు ఆ అమ్మాయి కల్లో కనిపిస్తే కళ్ళు ఎత్తుకుంటా పోవడం మరి దరిద్రంగా నువ్వు ఇట్టున్నావు ఏంటంటే ఈడ లే నన్ను వదిలేను అసలు నేను పాత నీకేం మొసడు అయిపోయావు నేను హీరోయిన్ లేక అసలు తట్టుకోలేకపోతున్నాను వద్దుగా నా మాట విన్నా అసలు వెండో అమ్మాయి స్వాప ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి మహల్ లోపల దాకా కూడా వెళ్ళిపోతాడు. అలా పోతూనే ఉంటాడు. అమ్మాయిని ఎత్తుక్కుంటా పోతే నిజంగా అమ్మాయి కొంచెం డిస్టెన్స్ గా కనిపించింది. అబ్బా స్వాప అని చెప్పి పక్కన వెళ్ళి నుంచుంటాడు. వెళ్ళి మేడం ఎవరు మేడం మీరు అంటే అప్పుడే జలపాలుడు నేను చెప్తాను కదా ఇటుదా నేను చెప్తాను సిగ్గు లేకుండా డోర్ కూడా కొట్టకుండా అమ్మాయి కనిపించగానే లోపలికి వెళ్ళిపోయావు యూ బ్లడీ ఫెలో అనగానే వీడు ఎవడవా నువ్వు అంత జుత్తు వేసుకుని ఈ టైంలో డిస్టర్బ్ చేస్తావు అని చెప్పి కత్తి తీసుకుని తప్పకన పొడుతాడు. పొడిసి పొడవగానే ఆ మంత్రశక్తులు గాడు అక్కడ నుంచి మాయమైపోతాడు. తెగ ట్రై చేస్తాడు ఫైట్ చేయడానికి, అస్సలు వీడు వల్ల కాట్లా. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ అండి అక్కడ జలపాలుడు. ఇంకా వీడిని పొడిచేస్తాడనే టైంకి తాత అలా అడ్డం
పడి ఆ దెబ్బ ఈయన మీదకి తీసుకుంటాడు. ఆయన సడన్ గా నుంచి వచ్చాడు తాత. అసలు పై నుంచి ఎదురు చూస్తా ఉన్నట్టున్నాడు, ఎప్పుడు అది వస్తుందా అడ్డం పడి చచ్చిపోదామా అని చెప్పి. జులపాలో డైలాగ్ లేస్తా ఉంటాడు, మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏదో అట్టాట ఇటు దగ్గర మాట్లాడుతూ ఉంటే ఇటు కత్తి తీసుకొని తప్పకనే వేస్తాడు. ఇటు ఒళ్ళు మండిపోద్ది. మాట్లాడేటప్పుడు ఏందో మాకు ఇవన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడులేండి. దీని తర్వాత ఎలాగో ఆ సైన్యం ఈ సైన్యం గుహలో ఉన్న వాళ్ళంతా అడ్డం పడతా ఉంటే ఎడగాడికి ఎవడో వెళ్ళి కూడా చేస్తాడు. వచ్చి వాళ్ళ నుంచి తప్పించేసుకొని స్పీడ్ గా అందరూ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి చూస్తే తాత అడు కూర్చొని 4 రోజులు ముందు పడ్డాయి అంటాడు. ఎదిగడ్డగడ్డ నవ్వుతా, అబ్బా నీ కత్తి నాకు ఇస్తావైతే నా దగ్గర కత్తి లేదు, నువ్వు ఎట్టకు పోతున్నావు కదా అని చెప్పి అంటాడు. తాత కూడా ఇంకా సరే సావు, కత్తిగా తీసుకొని సావు, డ్రాగన్ వేడే వస్తాడు అని చెప్పి అందరూ చెప్పుకుంటా దిగాను. చూస్తే నిజంగానే వచ్చావు, నేను ఇప్పుడు చచ్చిపోతాను. అయినా నేను చచ్చిపోతాను అంతే. ఇంకా చెప్పగానే మనను కూడా నువ్వు ఆవేశపడమాక, నేను చంపేస్తాను కదా అని చెప్పి డ్రాగన్ పిలిపించి డ్రాగన్ మీదకి నెక్కిస్తాడు. డ్రాగన్ అలా పైకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అంతే ఎంత కాదన్నా డ్రాగన్ రైడర్ కదా, గౌరవప్రదంగా ఇలాగే డ్రాగన్ రైడర్ సబ్బుతా అంట. ఆ మొక్క చెప్పగానే ఒక జాతరలో ఫీల్ అవ్వమాకని చెప్పి చేయిస్తాడు. ఇతను అలా గాల్లోకి తీసుకెళ్లి గాలి ఆడకుండా చేసి గాల్లోని ఇతను చంపేస్తాడు. దీని తర్వాత ఇతను కొండ మీద తీసుకొచ్చి ఆ శవాన్ని మొత్తం రాళ్లతో కప్పెట్టేస్తాడు. రాళ్లతో కప్పెట్టాక డ్రాగన్ ముందు నుంచొని హూ అంటది. ముక్కులోంచి హూ అనగానే ఏదో గాలి వచ్చి ఆ గాలికి పైన ఉన్న రాళ్ళు మొత్తం క్రిస్టల్స్ లా చేంజ్ అయిపోతాయి. ఎవడన్నా దూరం నుంచి చూసి అవి వజ్రాలు అనుకుని ఇక్కడికి వచ్చి కొట్టేసిపాడు ఏదో కానీలు. కాకపోతే ఆ రాళ్ళు అట్నే వదిలేస్తుంటే ఏదో శవం అని చెప్పి ఎవరి దగ్గర కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. ముక్కుతో హూ అనగానే మొత్తం క్రిస్టల్స్ అయిపోయాయంట. ఇప్పుడేమో ఎడగడ్డగడికి ఏం చేయాలో తెలియట్లేదు. అయితే ఇటు కిందాక నుంచి ఒకటి హెల్ప్ చేస్తున్నాడు, కథలో కట్ చేశానులేండి లాగ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇటు చెప్తాడు. నేను డ్రాగన్ యోధుల్ని చాలా మంది గుహల్లో పడి తేవడం చూశాను, వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తాడు, నాకు అర్థమైంది, నేను నిన్ను తీసుకోవడానికే వచ్చాను పదానగా డైరెక్ట్ గా ఎత్తకెళ్ళిపోతాడు. చూస్తే ఒక్కొక్కడు మామూలుగా లేడు, దగదగదగా మెరిసిపోతూ సంక్రాంతి ఆపకి డ్రెస్సులు కొనుక్కొని సోపకుంటాయి. డ్రెస్సులు చెప్పాలంటే అబ్బో విగ్గులు అయితే మామూలుగా ఉండవు. వీళ్ళందరూ కూడా ఆ గల్ఫ్ గుండుగాడు ఉన్నాడు, ఆ గుండుగాడికి యాంటీ అనమాట. నాకు తెలిసి వీళ్ళ దగదగా మెరిచి ఆ పొడవాటి జుత్తు, ఆ కుదులు, ఆ హెయిర్ చూసే ఆ గల్ఫ్ గుండుగాడు వీడిని చంపేద్దాం డిసైడ్ అయిపోయినట్టున్నాడు. డ్రాగన్స్ ఈ గోళ దీంతో సంబంధమే ఉండదు. లేకపోతే గుండుగాడికి జుత్తు సరిగ్గా కాక వాడి బాధలు ఏదో పడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడి ముందు వీళ్ళు ఇంత జుత్తు వేసుకొని రింగులు జుత్తు ఎవడో జడ కూడా వేసుకుని ఉన్నాడు. అది ఒళ్ళు మనదా గుండుగాడికి. ఎంత సిగ్గుగా ఫీల్ అవ్వకపోతే వాడు అసలు సరిగ్గా చూస్తే ఎప్పుడు గుహలోంచి బయటకు కూడా వాడు మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఎక్కేస్తారు నీకు జుత్తు లేదని చెప్పి ఎంత జుత్తు వేసుకుని అట్ట పోతా ఉంటే సిగ్గుగా ఉంది. అందుకే గుహలోంచి బయటకు కూడా రాలా. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీడైతే నా దగ్గర డ్రాగన్ ఉందని చెప్పి డ్రాగన్ చూపిస్తాడు. జులపాల బ్యాచ్ అంతా డ్రాగన్ చూసి పిచ్చ షాక్ అయిపోతావు. ఓ మై గాడ్, ఇంకా డ్రాగన్స్ బతికే ఉన్నాయా, నువ్వు డ్రాగన్ రైడర్, ఇప్పటి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడేసింది, మేము నీకు ట్రైనింగ్ ఇస్తాము అని మొదలు పెడతారు. అయితే ముందుగా వీళ్ళు జులపాలను చంపాలనుకుంటున్నారు. ఆ గుండుగడి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. ఫస్ట్ జులపాలను లేపేలు, వాడు ఇదంతా మెయిన్ చేస్తున్నాడు. వాడిని చంపడం అంత ఈజీ కాదు, వాడిని కత్తితో పొడిచే చంపగలం అని అంటాడు. ఎడగట్టగడు కత్తితో పొడిస్తే నేనే సస్తాను లేదు తెలీదు, వాడెట్ట చేస్తాడంటే ఎట్టబడితే అట్ట కాదమ్మా, మంచి కత్తి తీసుకొని వాడి గుండెల్లో పొడిచామంటే చచ్చూదుకుంటాడని చెప్పి అంటాడు. ఓకే ఇదేదో బాగుందని చెప్పి అంటాడు. దీని తర్వాత మన డ్రాగన్ కూడా కవచాలు డ్రెస్సులు తెగేసి ఉంటారు. డ్రాగన్ సూట్ ఏమో సోప ఉంటది. మనోడేమో పాపం తాత కత్తి లాక్కొచ్చాడు కదా, బలవంతంగా తీసుకొచ్చినట్టు పాపం. పొద్దునే ఇతను చచ్చిపోయినట్టున్నాడు తాత. కత్తి అలా తీసి చూడగానే ఏడగాను అబ్బో బొడ్డోడి చేతిలో కత్తి ఉందో నేను కూడా ఏదో చేయాలని చెప్పి దాని నోట్లో నుంచి బ్యాన్ వస్తుంది. అంతే, దాని నోట్లో నుంచి ఫస్ట్ టైం అదే నిప్పులు వస్తాయి. ఇప్పుడు దాకా నిప్పులేదు. అలా డ్రాగన్ నోట్లో బేసిక్ గా నిప్పులు వస్తాయి కదా, అది అసలు ఏడ కనిపిని కూడా కనిపిలా. ఇప్పుడు ట్రై చేయగానే సడన్ గా వచ్చేసినట్టున్నాయి. ఇప్పుడైతే ఇప్పుడు ఆ గల్ఫ్ గుండుగాడు ఉన్నాడే వాడి మీద అటాక్ చేస్తాను. మెయిన్లీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏదో గోలో పడి ఉంటాడు పాపం పశ్చాత్తాపంతో, నాకు జుత్తు లేదు వస్తే వీళ్ళందరూ ఎక్కిస్తారని చెప్పి మెయిన్లీ జులపాలను లేపేయాలి. వాడు ఎక్కడ ఉంటాడో బాగా తెలుసు. బ్యాచ్ అంతా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోతారు. మనోడు కూడా డ్రాగన్ మీద ఎక్కి కక్కుతా ఉంటది అదేమో నిప్పులు. గల్ఫ్ గుండుగాడు వాడు కానీ వాడు సైన్యం మొత్తం పంపిస్తాడు. బేబత్తంగా చాలా పెద్ద సైన్యం ఉంటుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఉద్యోగాలు పెట్టుకున్నాడు కదా, ఎందుకు ఊరిని మేపడానికి ఇంత యుద్ధం జరిగింది ఆ టైం వదులుదామని. వీళ్ళ దగ్గర చూస్తే ఉందిలేంటి సైన్యం, పెద్ద సైన్యం కాదు కానీ మంచి డ్రెస్సులు అయితే వేసుకొని వస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ పొడవాటి కుదులు మంచి జుత్తు ఉంటది అంతే. ఏడగాని చూస్తే వాడు డ్రాగన్ వేసుకుని పోతా అందరిని చంపేస్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా ఓ పెద్ద డ్రాగన్ దడేళ్ళని వచ్చి ఈ బొడ్డ డ్రాగన్ మనో డ్రాగన్ వల్ల దాన్ని నోట్లో పెట్టుకుంటది. ఇంత పెద్ద డ్రాగన్ వచ్చిందా అని చెప్పి వీళ్ళందరూ షాక్ అవుతా ఉంటది. బట్ యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒరిజినల్ డ్రాగన్ కాదు. ఆ జలపాలుడు ఉన్నాడే వాడి మ్యాజిక్ తో తయారు చేసిన ఒక ఫేక్ డ్రాగన్ ఇది. కత్తితో దాన్ని పొడి చేసి పాపం దీన్ని విడిపిస్తాడు. దీని తర్వాత గాల్లో వీళ్ళు తెగదనుకుంటా ఉంటారు. అబ్బో మంచి ఫైట్ అవుతా ఉంటది. స్పెషల్ ఎఫెక్ట్లు కూడా బాగా వేసాడు. మధ్యలో డ్రాగన్ కి పాపం బొడ్డ డ్రాగన్ కదా తెగ దెబ్బలు తగులుతా ఉంటాయి. గింగిరాలు దిగుతా ఉంటారు. జలపాలుడు తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. అంటే నా దగ్గరికి ఇప్పుడు వేస్తామేమని అని చెప్పి ఏడగానికి అర్థం కావట్లేదు. ఎంత పెద్ద డ్రాగన్ ఎడ చంపాలి, మన దగ్గర యుద్ధం చేసే స్కిల్స్ ఎక్కువ లేవాయే. బ్రెయిన్ వాడదాం, బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుద్ది. అలా ప్లాన్ వేసి డ్రాగన్ ఒక సైడ్ తిప్పుతాడు. తిప్పి డ్రాగన్ అటు పోగానే జలపాలుడు వచ్చి చూసేసాను అని చెప్పి దాని మీద బాంబు వేస్తాడు. కానీ దాని మీద వాడు లేడు. ఎక్కడ పోయాడు ఆ పక్కడని చూసేటప్పుడు డ్రాగన్ తోక మీద ఎక్కి ఇప్పుడు తోక జాడిచ్చిட்டு వాడు ఎగురుకుంటా జుమ్మని వచ్చి మన జలపాలుడు గుండెల్లో కత్తితో పొడిచేస్తాడు. అంటే గుండెల్లో కరెక్ట్ గా పొడిస్తేనే చచ్చిపోతాడని చెప్పిల్లా, చచ్చిపోతాడు తగలగానే. ఆడితో పాటు డ్రాగన్ కూడా చచ్చిపోయింది. అంటే అది మంత్రశక్తులతో చేసిన డ్రాగన్ కదా. ఓకే మంత్రశక్తులు కాకపోయినా అది ఒరిజినల్ డ్రాగన్ అయినా సరే డ్రాగన్ రైడర్ చచ్చిపోతే అది ఆటోమేటిక్ గా చచ్చిపోయింది కదా. పాపం ఇదేం కాలం వచ్చిందో వాటికి. శక్తులన్నీ కంప్లీట్ గా పోతాయి. వీడు తెచ్చుకున్న సైన్యం కూడా పోద్ది. మోస్ట్ ఆఫ్ ది సైన్యం వీడు తెచ్చిందంతా భూమిలోంచి దెయ్యాలు చచ్చిపోయిన శవాలు వాటి లేపుకొస్తాడు కదా. ఇది చచ్చిపోగానే వాడు మంత్రాలు అన్ని పోగానే అవి కూడా పోయాయి అనమాట. ఇంకో పక్క మనోడు అలా పైనుంచి కింద జారి పడిపోతున్నాడు అనే టైంకి ఈ డ్రాగన్ వచ్చేసి
చేసి మనోని పట్టేసుకుంటది. కాకపోతే పాపం డ్రాగన్స్ కి ఆ డ్రాగన్ చాలా దెబ్బలు తగిలాయి. దాంతో అది ఎక్కువ మొయ్యలేక ఈయన కూడా మొయ్యలేక కింద పడిపోతుంది. ఇద్దరు కలిసి కింద పడిపోతుంది. కొంపదీసి డ్రాగన్ చచ్చిపోతామని చెప్పి బక్కోళ్ళు లేచి వాడు లోపల కూడా శక్తులు ఉంటాయని చెప్పి డ్రాగన్ శక్తులు ఆ శక్తులు అన్నింటి డ్రాగన్ లోపల ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. నువ్వు బతికుంటే చాలు మాకని చెప్పి కష్టపడి పడి ఆవేశం ఎక్కువైపోయి ఎక్కువ కష్టపడలేండి కలుదీవి పడిపోతాడు. ఇటు సైడ్ చూస్తే యుద్ధంలో మనోళ్ళే గెలిచారు. మనోళ్ళు డ్రాగన్ వాది చేస్తున్నారు కదా, వాళ్ళ సైన్యం గెలిచింది. మనోళ్ళు యుద్ధం గెలిచారు. ఇంకా మన గల్ఫ్ గుండు గండి ఏం చేయలేదులేండి. వాడు అంత ఈజీగా ఏం చేయడం అయ్యే పని కాదు. వాడు చాలా శక్తులు ఉంటాయి కదా. ఇంకో పక్క జొలపాల బ్యాచ్ మొత్తం ఇట్నే పోయాలంటే వాడికి ఇంకా ఒళ్ళు మండి పద్ది ఇలా జుత్తు చూసి అందుకే ఇప్పుడు వద్దులే తర్వాత పోదాం అని చెప్పి వెళ్ళదు. కట్ చేస్తే ఎలగడగడ అలా లెగుతాడు. నా డ్రాగన్ ఎక్కడ ఉందో అని చెప్తే చచ్చిపోయా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. వీడు బాధపడగానే ఆ డ్రాగన్ అలా జుమ్మని వచ్చింది. బతికి ఉందని చెప్పి డ్రాగన్ మీద పోతాడు. దీని తర్వాత డ్రాగన్ వేసుకుని వాళ్ళ ఊరికి పోదాం అనుకుంటాడు. పోయేటప్పుడు అక్కయ్య మర్చిపోయింది. అక్కయ్య కోసం ఇదంతా చేస్తున్నాడు. ఆవిడ పోతాడు ఆవిడ దగ్గరికి వెళ్ళగానే మన ఇద్దరు మళ్ళీ కలుసుకుందాంలే, వీళ్ళందరూ లేనప్పుడు కలుద్దాం. ఇప్పుడైతే నువ్వు ఈ ఊరికి పో, మేము ఆ ఊరికి పోతాను, మొత్తం జనాలందరినీ పోగి సైన్యం మొత్తం తీసుకొని గల్ఫ్ గుండుగాడి మీద మనం అందరం కలిసి యుద్ధానికి పోవాలి అది అంటుంది. అప్పుడే మనం గల్ఫ్ గుండుగాడిని చూస్తాం. గల్ఫ్ గుండుగాడి దగ్గర డ్రాగన్ ఉంటది. నల్ల డ్రాగన్ మామూలుగా ఉండదు అసలు, కొండంత ఉంటది పెద్ద డ్రాగన్. ఓడి ఇంత పెద్ద డ్రాగన్ వేసుకొని ఇందాక బుట్ట డ్రాగన్ ఎగరలేని స్టేజ్ లో ఉంది. వాడు కూడా పడిపోయాడు, సైన్యం కూడా లేదు. ఒక్కసారి ఈ డ్రాగన్ వచ్చి తుప్పు కనిపిస్తే దెబ్బకి అందరూ సచ్చి చూసుకునేవాళ్ళు. పాపం ఎంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు గుండె అయ్యేసరికి. బయటకు కూడా కాలేదు, ఈజీగా చంపేసేవాడు. డ్రాగన్ అయితే నిజంగా చాలా పెద్దది ఉంది. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది, నేను చంపేస్తాను నరికేస్తా వాళ్ళందరూ లేపేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు. సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.